అందరికీ నమస్తే వెల్కమ్ టు మన సమతా రెడ్డి స్టూడియో. అయితే ఈ చందేరి సారీస్ చాలా సార్లు వచ్చినాయి. లాస్ట్ ఇయర్ కాదు, కొన్ని మంత్స్ కింద వచ్చినాయి. అయితే కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటాయి. బట్ ఆ తర్వాత నుంచి వచ్చినాయి అన్ని కూడా 1050 రూపీస్ లో ఉండడం, వాషబుల్ ఉండడం, అందరికీ ఫేవరెట్ అవ్వడం అండ్ హాట్ కేక్స్ లాగా పోవడం, ఇన్ని రీజన్స్ వల్ల మళ్ళీ అప్డేట్ అయినాయి. సో ఈ ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ మధ్యలో ఉంటుంది. 2 సైడ్స్ వచ్చేసి ఈక్వల్ బార్డర్ ఆఫ్ బాటిల్ గ్రీన్. ఇట్లా మంచిగా ట్రెడిషనల్ గా ఉంటూ హ్యాపీగా జర్నీ చేసేటప్పుడు రోజంతా క్యారీ చేసే శారీస్. మనకి స్టార్చ్ పని లేదు, ట్రాన్స్పరెంట్ ఉండదు. ఫస్ట్ ఒకసారి హైట్ ఇట్లా చెక్ చేద్దాం. ఈ సెకండ్ శారీలో నేను బ్లౌజ్ చూపిస్తున్నా. ప్రతి దాంట్లో కూడా అంతే అనమాట. మనకి ఎడ్జ్కి ఏదైతే ఉందో అదే కాంట్రాస్ట్ లాగా ఉంటుంది. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ మధ్యలో వచ్చి 2 సైడ్స్ వచ్చేసి మెరూన్ వస్తుంది. పళ్ళు ఇట్లా అండ్ బ్లౌజ్ ఈ ప్రింట్ అయితే ఇట్లా వస్తుంది. నెక్స్ట్ ఇట్లా పట్టుకున్నప్పుడే దీంట్లో కలర్స్ ఫాస్ట్గా చూద్దాం. బ్లాక్కి డార్క్ మెరూన్ కలర్ వచ్చింది. మంచి డార్క్ గంధం కలర్కి మెరూన్ కలర్ వచ్చింది. సో ఎడ్జ్కి వచ్చేది మనకి బ్లౌజ్ వస్తుంది. పర్పుల్కి వచ్చేసి గ్రీన్ వచ్చింది. దీని తర్వాత నెక్స్ట్ అందిస్తావా? నెక్స్ట్ ప్యాటర్న్లో ఒకటి మనం ఓపెన్ చేసి చూపిస్తున్నా. సో ఇప్పుడు ప్యాటర్న్ చేంజ్ అయింది, ఒకసారి చూడండి. అండ్ ట్రస్ట్ మీ, ఇవి చాలా చాలా బాగున్నాయి. వాష్ చేసిన తర్వాత కూడా ముడతపడడం అంత తొందరగా ఏం లేదు. 1050 క్వాలిటీకి అయితే పడుతున్నాయి. సో ఇవి ఎవరికైనా వచ్చిన పని అయితే కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. పళ్ళు ఇది, బ్లౌజ్ మెరూన్ డాట్స్ వచ్చింది. సో దీంట్లో బ్లౌజెస్ అన్ని కూడా ఇట్లాగే ఉంటుంది, కాంట్రాస్ట్ రావడం అండ్ డాట్స్ రావడం. డార్క్ పర్పుల్ షేడ్కి వచ్చేసి మనకి గ్రీన్ ఎడ్జ్లో వచ్చింది. అండ్ బ్లౌజ్ అంతే కదా ప్రతిమా, గ్రీన్. డార్క్ రామా గ్రీన్ కలర్కి మధ్యలో ఇక్కడ బార్డర్లో మాత్రమే మనకి మెరూన్ వచ్చింది. డార్క్ మెహందీ గ్రీన్ కలర్ ఎడ్జ్కి వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ వచ్చింది. అండ్ మెరూన్కి వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది. ఇందులో ఈ ప్యాటర్న్ అయిపోయిందా, ఇది లాస్ట్. డార్క్ గంధం కలర్కి మెరూన్ కలర్. సో ఇప్పుడు ఈ ప్యాటర్న్ తర్వాత నెక్స్ట్ ప్యాటర్న్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ మొత్తం మామిడి పిల్లల డిజైన్ వచ్చేసి డార్క్ మెరూన్కి బ్లాక్ కలర్ బార్డర్స్ వస్తాయి. కాబట్టి పళ్ళు పెద్దగా బ్లాక్ కూడా ఇంక్లూడ్ అయ్యి అండ్ బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లాక్. సో దీంట్లో ఎడ్జ్కి ఏది ఉందో అదే మనకి బ్లౌజ్. డార్క్ గంధం కలర్కి మెరూన్. సో మెరూన్ విల్ బి ద బ్లౌజ్. ప్యాటర్న్ వేరేనా? మామిడి పిందెల డిజైన్లో 2 కలర్స్ ఉన్నాయి. వేరాస్ దీంట్లో ఉన్నాయి కదా చాలా. ఓకే, డార్క్ రామా గ్రీన్ కలర్కి కొంచెం ఎలిఫెంట్ గ్రే, మరి బ్లాక్ కాదు, ఎలిఫెంట్ గ్రే కలర్. ఇది మనకి బ్లౌజ్ వచ్చింది. దీంట్లో డార్క్ ఆనియన్ కలర్కి బ్రౌన్ ఎడ్జ్లో వచ్చింది. బ్రౌన్ విల్ బి ద బ్లౌజ్. లైట్ గ్రీన్కి డార్క్ రామా గ్రీన్ కలర్ వచ్చింది. దిస్ విల్ బి ద బ్లౌజ్. నెక్స్ట్ డార్క్ బాటిల్ గ్రీన్ రావడం, దాంతోపాటు ప్యాటర్న్ చేంజ్ అయింది. ఇక్కత్ పటోలా మోడల్ లాగా వచ్చి 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్స్ ఆఫ్ మెరూన్, రిచ్ పళ్ళు అండ్ మెరూన్ విల్ బి ద బ్లౌజ్. దీంట్లో కలర్స్ డార్క్ మెరూన్కి గ్రీన్ వచ్చింది అండ్ రామా గ్రీన్కి వచ్చేసి మెరూన్ వచ్చింది. ఇంకొకటి ఉందా, డార్క్ మెరూన్కి గ్రీన్ వచ్చింది. నంబర్స్ జాగ్రత్తగా పెట్టండి, బికాస్ అన్ని కూడా సిమిలర్ అనిపిస్తాయి. నంబర్ స్పష్టంగా వచ్చినప్పుడు స్క్రీన్ షాట్ తీయండి. సో ఇవాళ సారీస్ మీకు నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఇవన్నీ కూడా కలర్స్ కొంచెం 19-20 దగ్గరనే అనిపిస్తుంది స్క్రీన్ పైన. నంబర్ మాత్రం జాగ్రత్తగా వచ్చేలాగా పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.